ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన బలమైన పూజింపదగిన నామంన శుభములు. ఈ దిన ధ్యానాంశము, మా దినములను లెక్కించుకొనుట మాకు నేర్పుము, టీచర్స్ టు నంబర్ అవర్ డేస్. 90వ కీర్తనను మోషే రచించాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత కారణంగా 40 సంవత్సరములు అరణ్యంలో తిరగటాన్ని గమనించాడు. తరాలు పుట్టటం గతించిపోవటాన్ని చూశాడు. దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశంనకు నడిపించాడు. జీవితం ఎంత తాత్కాలికమో, దేవుని సన్నిధి ఎంత శాశ్వతమో తెలుసుకున్నాడు. కాబట్టి 90వ కీర్తన 12వ వచనంలో, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అనే శక్తివంతమైన ప్రార్థన చేశాడు. అయితే దినములు లెక్కించుకోవటం అంటే ఏమిటి? ఇది కేవలం క్యాలెండర్ చూసి రోజులను లెక్క పెట్టడం కాదు. ఇది 3 లోతైన అర్థాలు కలిగి ఉంది. మొదటిది, జీవితం యొక్క పరిమితిని, స్వల్పకాలికతను గుర్తిస్తాము. జీవము ఒక ఆవిరితో పోల్చబడింది. యాకోబు 4వ అధ్యాయము 14వ వచనము, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని గుర్తు చేస్తుంది. దీనిని బట్టి మన జీవితం చిన్నది మరియు పరిమితమైనదని మనం గుర్తించినప్పుడు అజాగ్రత్తగా జీవించడం మానేస్తాము. లోక సంబంధమైన ఆశలపై సమయాన్ని వృధా చేయము. అహంకారంను వదిలిపెట్టి ప్రతిరోజును దేవుడు ఇచ్చిన వరంగా భావించటం ప్రారంభిస్తాము. రెండవది, దేవుడే మనకు నిత్య ఆశ్రయమని గుర్తించి ఆయనపై ఆధారపడతాం. 90వ కీర్తన మొదటి 2 వచనాలలో మోషే, ప్రభు, తరతరములకు మాకు నివాస స్థలం నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు అని దేవుని శాశ్వతత్వమును గురించి కొనియాడాడు. మన జీవితాలు చిన్నవి కానీ దేవుడి నిత్యుడు. మనం మన దినములను లెక్కించుకున్నప్పుడు మనం తాత్కాలికం, దేవుడు శాశ్వతుడు. ప్రతిరోజు మనకు ఆయన ఆశ్రయమని గుర్తిస్తాము. రేపటిని గూర్చి అతిశయపడవద్దని వాక్యం మనకు బోధిస్తుంది. కానీ రేపు అనే మన భవిష్యత్తును తన అధీనంలో ఉంచుకున్న నిత్య ఆశ్రయమైన దేవుడిపై ప్రతి క్షణము మనము ఆధారపడవలసిన అవసరం ఉందని మనం గుర్తించాలి. మూడవది, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించటం. యేసు ప్రభువు మార్కు సువార్త 8:36లో ఇలా అడిగాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ప్రయోజనమేమి? మనలో చాలామంది జీవితమంతా వృత్తి, సంపద మరియు హోదాను నిర్మించుకోవడంలోనే గడిపేస్తాం. కానీ మన ఆత్మను నిర్లక్ష్యం చేస్తాం. దినములను లెక్కించుకోవడం అంటే, ప్రభువా, ఈరోజు నీవు నన్ను ఎందుకు జీవింపచేశావు అని అడగటం. మన జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మనల్ని మనం, నేను దేవునితో సరైన సంబంధంలో ఉన్నానా, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా, నిత్యత్వం కోసం పెట్టుబడి పెడుతున్నానా అని ప్రశ్నించుకోవలసి ఉంది. మత్తయి 6:20వ వచనం, మీ కొరకు పరలోకమందు ధనమును కూర్చుకొనుడి అని చెబుతుంది. ఇది ఈలోక ధనం కాదు, దైవికమైనది, నిత్యత్వానికి పెట్టుబడి. ఆత్మీయ ఎదుగుదల ద్వారా మాత్రమే ఈ ధనమును సమకూర్చుకోనగలము. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము అని వాక్యం చెబుతూ ఉంది. జ్ఞానము అంటే దేవుని ఎదుట సరైన రీతిలో జీవించడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము అని సామెతలు 9:10 వచనం చెబుతుంది. నా జీవితం పరిమితమైనదని గుర్తించి ప్రతి దినముకు విలువనిచ్చి దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించటం తెలుసుకున్నప్పుడు క్షమ, ప్రేమ, విధేయత, నమ్మకం లాంటి శ్రేష్టమైన గుణాలు పొందుతాం. ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసంతో 40 సంవత్సరములు వృధా చేశారు. కానీ యెహోషువ, కాలేబు దేవుని నమ్మారు కాబట్టి వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. లూకా 12వ అధ్యాయంలో యేసు ప్రభువు ధనవంతుడైన ఒక మూర్ఖుడిని గురించి ఇలా చెప్తున్నాడు. అతడు తన విస్తారమైన పంటను సమకూర్చుకొనుటకు కొట్లు విప్పి గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యం అంతటిని, ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుదుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ఈ ధనవంతుడు దేవుని కొరకు కాక తన కొరకే సిద్ధపరచుటకు తన దినములను గడిపినట్లుగా చూస్తున్నాం.
ఎఫెసి 5వ అధ్యాయము 15-16 వచనములు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును వృధా పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని హెచ్చరిస్తున్నాయి. మనం నిన్నటిని మార్చలేం, రేపటిని గురించి హామీ ఇవ్వలేం. కానీ ఈ రోజు మనకు దేవుడు ఇచ్చిన అవకాశం. దీనిని ఆయన ఘనతకు ఉపయోగించుకోగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితం పరిమితమైనదని నేను గ్రహించేలాగా సహాయం చెయ్యి. నా సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానంతో జీవించటానికి, నిత్యత్వం కోసం సిద్ధపడటానికి నాకు సహాయం చెయ్యి. ప్రతిరోజు నీ మహిమ కొరకు జీవించటానికి నీ నడిపింపును అనుగ్రహింపుము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 944585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.